ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత అదద్వాదశోధ్యాయః భక్తియోగః. అయితే ఇక్కడ సాధకులైనటువంటి వారు ఈ యొక్క తాత్పర్యాన్ని పదే పదే కూడా ఆలోచన చేస్తూ భక్తి మొదలైనటువంటి సుగుణాలను కలిగి పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని ఈ జన్మయందే పొందేలాగున ప్రయత్నించాలి అని కదా పరమాత్మ తెలియజేశారు. అంటే భగవంతుణ్ణి ఎవరు పొందుతారు అన్నప్పుడు దైవ కార్యాలను ఆచరించేవాడు, దైవాన్నే పరమప్రాప్యముగా ఎంచేవాడు, దైవ తత్పరుడై ఉండేవాడు దైవభక్తుడు, సంగరహితుడు, దృశ్య సంబంధంతో సంబంధం లేనటువంటి వాడు, సర్వ ప్రాణికోట్ల పట్ల సర్వభూతముల పట్ల కూడా దయ కలిగిన వాడు. ఇటువంటి వాడే కదా భగవంతుణ్ణి పొందగలుగుతాడు. అంటే దీనిని బట్టి భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం కోసం ఉపాయాలు ఇవి అని కదా స్పష్టమవుతూ ఉన్నది. దైవ కార్యాలను ఆచరించడం, దైవాన్నే పరమప్రాప్యంగా నమ్మడం, దైవ తత్పరత కలిగి ఉండడం, దైవభక్తి కలిగి ఉండడం, సంగమనందు ఆసక్తి లేకుండా ఉండి వదిలివేయడం, సర్వ ప్రాణుల యందు కూడా దయ వైర్యము లేకుండా కలిగి ఉండడమే కదా అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క ద్వాదశాధ్యాయము అంటే ఈ భక్తి యోగము గురించి ప్రతిపాదించినటువంటి భక్తిని గురించి ప్రతిపాదించారు కాబట్టి ఇది భక్తి యోగము అని చెప్పబడుతుంది. భక్తి యొక్క స్వరూపము, భక్తుని యొక్క లక్షణాలు, రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనాలు ఇవన్నీ కూడా ఈ అధ్యాయం నందు చెప్పబడినవి. అంటే ఈ యొక్క భక్తి యోగము అనేటువంటి 12వ అధ్యాయం నందు చెప్పబడినవి. ఈ అధ్యాయము భక్తితోనే ప్రారంభించబడుతుంది, భక్తితోనే ముగుస్తుంది. ఈ ప్రకారంగా భక్తిని గురించి, భక్తి చేసేటువంటి భక్తుని గురించి కూడా విశేషంగా తెలియజేయబడడం వల్ల ఈ అధ్యాయానికి భక్తి యోగము అనే పేరు వచ్చింది. అయితే మనకి 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగం మొదలుకొని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం వరకు కూడా భగవానుడు కొన్ని చోట్ల ఏమని తెలియజేశారు అంటే, నిర్గుణ బ్రహ్మోపాసన, అక్షర పరబ్రహ్మతత్వము, జ్ఞాననిష్ట అనే వాటిని గురించి బోధిస్తూ ఉన్నారు. ఇంకా మరికొన్ని చోట్లయితే విభూతి యోగము, విశ్వరూప సందర్శనము మొదలైనటువంటి యోగాలయందైతే సగుణ బ్రహ్మోపాసనను, సాకారమైన అర్చనను కూడా తెలుపుతూ వచ్చారు కదా. చిట్ట చివరికైతే విశ్వరూపాన్ని కూడా చూపారు. అంటే విశ్వరూపాన్ని ఉపసంహరించిన తర్వాత పలికినటువంటివి 3 రకాలైన వచనాలు: మత్కర్మకృత్తు, మత్పరమః, మద్భక్తః మొదలైనటువంటివి మాటలను సగుణోపాసనను గురించి మిక్కిలి బలపరిచేటువంటివే అయి ఉన్నవి కదా. పూర్వము భగవానుడు తెలిపినటువంటి క్షరము లేని అంటే నశించినటువంటి అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించిన విషయాలు అర్జునుని యొక్క మనసునందు నాటుకొని ఉండడం చేత ఇప్పుడు తిరిగి సాకార ఉపాసన సంబంధములైనటువంటి మాటలను వినడం చేత వెంటనే అర్జునుడికి సంశయం ఉత్పన్నమైనది. ఏంటది? సాకారము, నిరాకారము, సాకార ఉపాసన, నిరాకార ఉపాసన చేసేటువంటి వారిలో ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి విషయాన్ని గురించి భగవానుణ్ణి అర్జునుడు ప్రశ్న చేయబోతూ ఉన్నాడు. అది ఈ విధంగా, అందుకే ఏవం సతతయుక్తాయే భక్తాస్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమః. అర్జునుడు అంటున్నాడు,
ఈ ప్రకారంగానే ఓ ప్రభు ఎల్లప్పుడూ కూడా మీ యందే మనస్సుని నిలబెట్టిన వారై, పరమాత్మ యందే మనసును నెలకొల్పిన వారై, ఏ భక్తుడైతే పరమాత్మ తత్వాన్నే ఉపాసిస్తూ ఉన్నారో, ఇంకా కూడా ఎవరైతే ఈ యొక్క ఇంద్రియాలకు గోచరము కానీ అర్థము కానటువంటి నాశరహితమైన పరబ్రహ్మ స్వరూపాన్ని, అక్షర పరబ్రహ్మమును ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో, ఆ ఇరు తెగలలో కూడా ఏ విధంగా అంటే మీ అందే పరమాత్మ యందే మనసును నెలకొల్పినటువంటి వారు, ఇంద్రియాలకు గోచరించినటువంటి అక్షర పరబ్రహ్మమును ధ్యానించేవారు అనే రెండు తెగలవారు ఉన్నారు కదా. వారి ఇరువులలో కూడా యోగాన్ని బాగా తెలిసినటువంటి వారు ఎవరు అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏవం అనేటువంటి పదానికి మనకి క్రింద అధ్యాయం అంటే విశ్వరూప సందర్శన యోగంలో కూడా మత్కర్మ కృత్ అనేటువంటిది 55వ శ్లోకంలో తెలియజేయబడింది కదా. ఈ భావాన్ని సూచించబడింది. అలాగే భగవానుని యొక్క విశ్వరూపాన్ని కానీ లేకపోతే దైవ సంబంధమైన వేరొక మూర్తిని కానీ సాకార స్వరూపాన్ని కానీ ఈ యొక్క అంటే ఎడతెరిపి లేకుండా ఎడతెగని అనవరతమైన సదా సర్వకాలముల యందు కూడా సర్వ అవస్థల యందు భక్తితో ఉపాసించేవారు అంటే సగుణోపాసకులు వారు గొప్ప. ఆకారంతో కూడుకొని సగుణములతో ఏ యొక్క సత్వగుణముతో కూడుకొని ఉపాసించేటువంటి వారు గొప్ప, లేకపోతే ఇంద్రియాలకు గోచరము కానటువంటి ఆకారమే లేని నిరాకారమైన సర్వము వ్యాపించి ఉన్న నాశరహితమైన పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించేవారు, వారిని నిర్గుణోపాసకులు అనే కదా అంటాము. వారు గొప్ప అంటే సగుణోపాసకులు గొప్ప, నిర్గుణోపాసకులు గొప్ప అని కదా అర్జునుని యొక్క ప్రశ్న. అందుకే ఇదివరలో అయితే అనేక సార్లు భగవానుడు 2వ అధ్యాయం మొదలుకొని సాంఖ్యయోగం మొదలుకొని అక్షర పరబ్రహ్మ యోగం వరకు కూడా మొదలగు చోట్ల నిర్గుణ పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి ధ్యానాన్ని గురించే తెలియజేసి ఉన్నారు. ఇప్పుడైతే విశ్వరూపాన్ని కూడా చూపారు, సగుణోపాసననే బలపరిచారు. రెండింటిలో ఏది శ్రేష్టము అనే భావం అర్జునుడికి కలగడం సహజమే అయి ఉన్నది కదా అని చెబుతూ, అంటే అర్జునుని ఆ సంశయాన్ని భగవానుడు తీర్చివేస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఎప్పుడైతే అర్జునుడు ఆ విధంగా సగుణోపాసకులు గొప్ప లేక నిర్గుణోపాసకులు గొప్ప అనేటువంటి విషయాన్ని గురించి అడిగి ఉన్నాడో, ఆ అర్జునుని యొక్క సంశయాన్ని మరి నివారించడం కోసం శ్రీ భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడు. మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్త తమామతః. భగవానుడు చెప్పాడు, నా యందు మనస్సు నిలిపి నిరంతరము కూడా దైవ చింతనతో కూడుకొని అంటే తదేక నిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై ఎవరైతే నన్ను ఉపాసిస్తూ ఉన్నారో వారే కదా ఉత్తమమైన యోగులు అని పరమాత్మ అభిప్రాయాన్ని తెలియజేశారు. అంటే అర్జునుడు వేసినటువంటి సగుణోపాసకులు గొప్ప లేకపోతే నిర్గుణోపాసకులు శ్రేష్టమా అని అడిగినందుకు అర్జునుని యొక్క ప్రశ్నకు భగవానుడు చక్కని సమాధానం ఇచ్చారు కదా. సగుణోపాసకులు శ్రేష్ఠులా నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా అనే ప్రశ్నకు ఎవరైనా సరే మిక్కిలి శ్రద్ధతో కూడుకొని నిరంతరము కూడా ఎల్లవేళలా దైవం పట్ల మరి పూర్తి అంకిత భావముతో దైవాయత చిత్తులై ఉంటారో వారే కదా శ్రేష్ఠులు అని శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఇచ్చివేశారు. ఇక్కడ 3 రకాలైనటువంటి సాధనలను గురించి చెప్పారు. ఏంటది? మనస్సుని పరమాత్మ యందు నిలపాలి. నిరంతరము ఈ సమయము ఆ సమయము అనేది లేదు, నిరంతరము కూడా తెలివి ఉన్నంతసేపు శరీరము చేతనత్వము కలిగి తెలివి ఈ యొక్క శారీరక అంతర్గతంగా ఉన్నటువంటి తెలివి ఎల్లవేళలా విజృంభిస్తూ ఉన్నంతసేపు కూడా నిరంతరము దైవ చింతనాపరులై ఉండాలి. అంతేకాదు మనస్సును పరమాత్మ యందు నిలుపుతూ నిరంతరము దైవ చింతనతో కూడి మిక్కిలి శ్రద్ధతో కూడుకొని ఉండాలి.
ఈ మూడింటిని కూడా ఎవడు అనుష్ఠానం చేస్తాడో అతడే సర్వశ్రేష్ఠుడైనటువంటి యోగి అని చెబుతూ, వాడు సగుణోపాసకుడా లేకపోతే నిర్గుణోపాసకుడా, వాడు సన్యాసియా లేకపోతే గృహస్థుడా, వాడు ద్విజుడా లేదు ద్విజుడు కానివాడా, శూద్రుడా అనే ప్రశ్నకైతే అసలు ఇక్కడ లేనే లేదు. ఎందుకు అంటే భగవానుడు ఎంత విశాల భావాన్ని ప్రకటించారు. భక్తికి, శ్రద్ధకు, ఏకాగ్రతకు ప్రాధాన్యాన్ని ఇచ్చారే కానీ ఇదిగో ఒకానొక మార్గానికి కానీ ఒకానొక సంప్రదాయానికి కానీ కాదు కదా అని చెబుతూ, అయితే నిర్గుణోపాసకులను గురించి కొంతవరకు తెలియజేయబోతూ ఉన్నారు. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే ఇంద్రియాలు అన్నింటినీ కూడా, ఈ దేహేంద్రియాలు పంచవింశత తత్వాలు ఎవరైతే బాగా నిగ్రహించి, అంటే వారి యొక్క అవయవాలను విచ్చలవిడిగా వదిలివేయకుండా దృశ్య సంబంధమైనటువంటి ప్రకృతి వైపుకి వాటిని నిగ్రహించి స్వాధీనపరుచుకున్నట్లయితే, అలా స్వాధీనం చేసుకొని ఎల్లవేళలా కూడా సమభావము కలిగినటువంటి వారై సమస్త ప్రాణులకు కూడా హితాన్ని, మంచిని, వారికి ఉపకారాన్ని చేయడం నందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ఇటువంటిది అనే నిర్దేశింప సఖ్యము కానటువంటిది, ఇంద్రియాలకు కూడా గోచరము కానటువంటిది, చింతించడానికి కూడా సాధ్యపడనటువంటిది, ఏ మార్పులు పొందనటువంటిది, ఎక్కడా కూడా చెలించనటువంటిది, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అగు ఆ అక్షర పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉన్నారు. వారంతా కూడా పరమాత్మను పొందుతూ ఉన్నారు. అంటే ఒకే పరమాత్మ సాకారంగానూ ఉన్నది, నిరాకారంగానూ కూడా ఉన్నది. గుణ సమ్మిళితంతో కూడి ఉపాసించేటువంటి వారికి సాకార రూపంగా, గుణాతీత స్థితిలో ఉపాసించే వారికి నిరాకారంగా, ఈ విధంగా ఒకే పరమాత్మ సాకారంగాను నిరాకారంగాను ఉన్నారు. అలా ఉండడము చేత సగుణోధ్యానానికి కానీ నిర్గుణ ధ్యానానికి కానీ, అంటే ఈ యొక్క గుణమిశ్రితమైనటువంటి ధ్యానానికి కానీ గుణాతీత స్థితిలో ఉన్నటువంటి ధ్యానానికి కానీ లక్ష్యమైతే ఒకటే అయి ఉన్నది కదా. అదేమిటి అంటే శ్రద్ధతో ఉండాలి. నిర్మల భక్తితో ఏ ప్రకారమైతే ధ్యానించినా కూడా శ్రద్ధతోనూ నిర్మల భక్తితోనూ ఏ ప్రకారమైతే ధ్యానించినప్పటికీ కూడా, అంటే సగుణ ధ్యానమైనా పర్వాలేదు, నిర్గుణ ధ్యానమైనా పర్వాలేదు, ఉండవలసినది శ్రద్ధ, మాలిన్యరహితమైన భక్తి. అలా చేసినట్లయితే వారు పరమాత్మనే చేరతారు. అయితే మనకి నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానించే వారి గురించి కదా చెప్పబడింది. ఇందులో అయితే ఇది మనకి బ్రహ్మమును గురించినటువంటి విశేషణాలు కూడా, బ్రహ్మ ప్రాప్తికి కావలసినటువంటి శీల సంపత్తి, గుణ సంపత్తి కూడా తెలుపబడినవి కదా. అంటే సాధకుడు సాధించబోయేటువంటి సాధ్య వస్తువుకు పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నప్పటికీ కూడా హృదయమునందు కనుక శుద్ధత్వము లేకపోతే ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది కలిగి ఉండడు. అలా హృదయము శుద్ధత్వము లేకపోతే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండకపోవటం చేత ఉండదు. కాబట్టి అలా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండకపోతే ప్రాణికోట్ల పట్ల దయ ఉండదు. అలా ప్రాణికోట్ల పట్ల కూడా దయ లేకపోతే ఆ ధ్యానము, వాడు చేసేటువంటి ధ్యానము, ఉపాసన చక్కని ఫలితాన్ని ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు, ఇవ్వజాలదు. అటువంటి వానికి బ్రహ్మానుభూతి ఎప్పుడైతే ధ్యానము చక్కని ఫలితాన్ని ఇవ్వలేదో అటువంటి వానికి బ్రాహ్మ్యము యొక్క అనుభూతి కలగడం అనేటువంటిది కష్టమే కదా. అతని యొక్క ఉపాసన ఎలా ఉంటుంది అంటే కళాయి లేని పాత్రలో వండిన పప్పు పులుసులాగానే ఉంటుంది. అంటే ఇత్తడి పాత్రలకు, రాగి పాత్రలకు వీటికి లోపల కళాయి అనేటువంటిది
దానికి పూస్తారు. ఆ కళాయి ఉన్నటువంటి దాంట్లోనే మరి వంట చేసినప్పుడు ఆ దాంట్లో వండబడినటువంటి పదార్థం తినడానికి యోగ్యంగా ఉంటుంది. కళాయి లేకుండా ఇత్తడి కానీ రాగి కానీ ఆ యొక్క పాత్రల్లో కనుక ఏ పప్పు పులుసు లాంటి పదార్థము వండామనుకో అది తుప్పు చిలుములాగా అది యోగ్యంగా ఉండదు. అలాంటిదే కదా ఈ బ్రహ్మానుభూతి చక్కని అంటే ఇక్కడ మనకేమని చెప్తూ ఉన్నారు అంటే శ్రద్ధతో నిర్మల భక్తితో ఉండాలి. అలా ఉండడం వల్ల సగుణ ధ్యానం కానీ నిర్గుణ ధ్యానం కానీ ఏదైనా ఫలిస్తుంది. ఒకవేళ గనక అలా లేదనుకో సాధకుడు సాధ్య వస్తువైనటువంటి పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నా కూడా శ్రద్ధ మాలిన్యరహితమైన భక్తి లేకపోతే ఇక ఇంద్రియ నిగ్రహము అనేది కలగదు. వానికి హృదయ శుద్ధి ఉండదు. హృదయ శుద్ధి లేని వానికి ఇంద్రియాలను నిగ్రహించలేడు. ఇంద్రియాలు నిగ్రహించలేనటువంటి వాడు ప్రాణికోట్ల పట్ల దయ అనేది ఉండదు. అటువంటి వానికి ధ్యానము చేసినా కూడా చక్కని ఫలితం అనేది ఇవ్వబడదు. చక్కని ధ్యానము అనేటువంటిది సిద్ధి పొందకపోతే వానికి బ్రహ్మానుభూతి అనేది కలగడం కష్టం కదా. అలా అది ఎట్లా ఉంటుంది అంటే అతని యొక్క ఉపాసన కళాయి లేని పాత్రలో వండినటువంటి పప్పు పులుసులాగానే ఉంటుంది కదా. వస్తువులన్నీ మంచివే అయినా కూడా పాత్ర శుద్ధంగా లేదు, కళాయి అనేది దానికి పూయబడల. ఆ పులుసు ఎట్లా చిలుమెక్కిపోయి ఉపయోగం లేకుండా పోతుందో అలాగే హృదయ శుద్ధి, ఇంద్రియ నిగ్రహము, భూతదయ మొదలైనటువంటి పవిత్రమైన గుణాలు లేకపోతే భగవంతుని నిరాకారముగా కానీ సాకారంగా కానీ ఎట్లా ఉపాసించినప్పటికీ కూడా పూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుందా? కలుగదు. కాబట్టే గీతాచార్యులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ధ్యానశీలులను హెచ్చరించడానికేనేమో ధ్యాతకు వలసినటువంటి అంటే పవిత్రమైనటువంటి గుణాలు లేకపోతే భగవంతుని యొక్క నిరాకారం కానీ లేదా సాకారంగా కానీ ఏ విధంగా ఉపాసించినప్పటికీ కూడా పూర్ణమైనటువంటి ఫలితం అయితే కలుగదు కదా. కాబట్టే గీతాచార్యుడైనటువంటి పరమాత్మ ధ్యానశీలులందరూ కూడా ఈ విధంగా హెచ్చరించడానికే కాబోలు ధ్యానం చేసేటువంటి ధ్యాతకు కావలసినటువంటి 3 రకాలైన గుణాలను గురించి, గుణాలు కావవి సుగుణాలను గురించి ఇక్కడ నిర్గుణ బ్రహ్మోపాసన ఘట్టమునందు తెలియజేసి ఉన్నారు. అవేమిటి అంటే ఇంద్రియ సమూహాలను లెస్సగా అరికట్టాలి. అందుకే సంనియమ్యేంద్రియ గ్రామం అని కూడా మనకు గతంలో చెప్పి ఉన్నారు. ఇంద్రియాల యొక్క సమూహము ఈ యొక్క అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు అనేటువంటి వాటిని లెస్సగా గొప్పగా వాటిని నిగ్రహించాలి. ఇంకా రెండవది ఎల్లడలా కూడా సమత్వము అంటే సమభావం కలిగి ఉండాలి. అందుకే సర్వత్రా సమబుద్ధయ అని కూడా తెలియజేశారు కదా మనకి. ఇంకా సర్వ ప్రాణులకు కూడా హితం చేయాలి, అటువంటి మంచినే ఆచరించాలి. అందుకే సర్వభూత హితేరతః అని తెలియజేసినట్లుగానే కాబట్టి మోక్షము చెందాలి, పరమాత్మతత్వాన్ని పొందాలి, నిర్వాణ స్థితిని అందుకోవాలి అనుకున్న ముముక్షువులు ధ్యానము మొదలైనవి సల్పేటప్పుడు ఈ 3 రకాలైనటువంటి సుగుణత్రయము అని చెప్పవచ్చు. ఇంద్రియాలను, ఇంద్రియ సమూహాలు ఏ ఒక్క ఇంద్రియాన్నో నిగ్రహిస్తే సరిపోదు, అన్ని ఇంద్రియాలను కూడా చక్కగా నిగ్రహించాలి. సర్వ ప్రదేశాల యందు కూడా సమభావం కలిగి ఉండాలి, సమస్త ప్రాణులకు కూడా మంచినే చేయాలి. ఈ విధమైనటువంటి 3 రకాల ఈ సుగుణాలను బాగా అలవాటు చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనకి నియమ్య అని చెప్పారా? లేదు, సంనియమ్య అని కూడా చెప్పారు. అలా చెప్పడం చేత ఇంద్రియాలను ఏ ఒకటో రెండో ఒకంత నిగ్రహిస్తే చాలదని వాటిని పూర్తి స్థాయిలో లెస్సగా నిగ్రహించాలి అని సర్వత్రా అని కూడా చెప్పడం చేత సమస్త ప్రాణుల యందు లేకపోతే ఎల్ల కాలముల యందు సమభావము కలిగి ఉండాలి అని చెబుతూ సర్వభూత హితేరహ
రతః అని చెప్పడం చేత ఏ ఒకానొక ప్రాణి పట్ల దయ కలిగి ఉండడం కాదని సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా దయా ఉపకార బుద్ధి కలిగి ఉండాలి అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. ఈ ప్రకారములైనటువంటి సుగుణాలను కలిగి పరమాత్మను ధ్యానించినట్లయితే వారు తప్పకుండా ఆ పరమాత్మను చేరగలరు అనే కదా తే ప్రాప్నువంతి అనేటువంటి వాక్యము చేత భగవానుడు నిశ్చయపూర్వకంగా తెలియజేశాడు. అందరికీ కూడా అభయప్రదానం చేశారు. కాబట్టి భగవద్ధ్యానాన్ని చేసేటువంటి వాడు ఈ 3 రకాలైన ఇంద్రియ సమూహాలను అన్ని ఇంద్రియాలను చక్కగా అరికట్టాలి, అన్ని ప్రదేశాల యందు సమభావం కలిగి ఉండాలి, సమస్త ప్రాణులకు హితాన్ని చేయాలి అనేటువంటిది ఈ భగవద్ధ్యానపరుడు ఈ 3 సుగుణాలను కూడా తన యందు అసలు అటువంటివి ఉన్నవా లేవా అని తనకు తాను పరీక్ష చేసుకోవాలి అని చెబుతూ ఈ సగుణ ఉపాసన, ఈ నిర్గుణ ఉపాసన, ఈ సగుణోపాసన నిర్గుణోపాసనలు రెండింటిలో కూడా నిర్గుణోపాసన అంటే గుణాతీత స్థితి అయినటువంటి ఉపాసన సామాన్యులకి కష్టమే కదా. కాబట్టి ఈ దేహము నేను అని భావించేటువంటి వారికి అది బహు ప్రయాసగా కష్టంగా ఉంటుంది అని పరమాత్మ తెలియజేస్తూ క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్త పరబ్రహ్మమునందు, అవ్యక్తము అంటే వ్యక్తము కానటువంటి, మనకి కంటికి ఇంద్రియాలకి గోచరము కానటువంటి, కనీసం బుద్ధీంద్రియాలు మనసుకి గోచరము కాదు, బుద్ధికి గోచరపడదు, చిత్తానికి చింతించడానికి అలివిగాను కాదు, అటువంటి నిర్గుణ పరబ్రహ్మమునందు అదే కదా అవ్యక్త స్వరూపం. వ్యక్తమయ్యేదాన్నే గుర్తించలేకపోతే అవ్యక్తమయ్యేటువంటి దానిని గుర్తించడం కష్టం కదా. కాబట్టి ఈ అవ్యక్త పరబ్రహ్మము అదే నిర్గుణ పరబ్రహ్మము. ఆ నిర్గుణ పరబ్రహ్మమునందు ఆసక్తి కలిగినటువంటి మనసు కలిగిన వారికి బ్రహ్మమందు నిష్టను పొందడంలో సగుణోపాసకుల కంటే కూడా ఒక ఆకారముతో ఒక గుణముతో కూడుకొని చేసేటువంటి ఉపాసన చేసేటువంటి వారి కంటే కూడా ఏ ఆకారము లేకుండా వ్యక్తము కానీ అవ్యక్త స్థితిలో గుణాతీత స్థితిలో మరి అటువంటి ఉపాసన పరబ్రహ్మనందు నిష్టను పొందాలి అంటే ఈ ఆకారముతో సాకార ఉపాసన కంటే కూడా నిరాకార ఉపాసన చేసేటువంటి వారికి ప్రయాస కష్టము చాలా అధికంగా ఉంటుంది. ఎలాగంటే ఈ నిర్గుణోపాసన మార్గము అంటే గుణాతీత స్థితిలో ఉన్నటువంటి అవ్యక్త పరబ్రహ్మస్వరూపాన్ని ఉపాసించేటువంటి మార్గము దేహం యొక్క అభిమానం కలిగినటువంటి వారి చేత అతి కష్టంగా పొందబడుతూ ఉంటుంది. కానీ అసాధ్యం మాత్రం కాదు. అంటే నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము కలిగిన వారికి చాలా కష్టంగా, అందుకే క్లేశోధికతరస్తేష అని అంటే నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము కలిగినటువంటి వారికి చాలా ప్రయాసగా కష్టతరంగా ఉంటుంది అని కదా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. అది లేనటువంటి వారికి చాలా సులభంగా ఉంటుంది. ఏది లేదు, దేహాభిమానం లేని వారికైతే నిర్గుణోపాసనా మార్గం కూడా చాలా సులభంగా ఉంటుంది. అంటే దేహం యొక్క అహంభావము లేకుండా ఈ యొక్క ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ దేహము నేను అని భావించేటువంటి వారికి ఇది అబద్ధంగా చూడగలిగినటువంటి విరక్తి, దృశ్య సంబంధం పట్ల విరక్తి కలిగినప్పుడు మాత్రమే వాడు ఆ నిర్గుణోపాసనా మార్గాన్ని అనుసంధానం చేయగలుగుతాడు. కాబట్టి దేహాహంభావము, ఈ శరీరము నేను అనే భావన లేనటువంటి వాడు ఇక వానికి ఇంద్రియాలను నిగ్రహించవలసినటువంటి అవసరం ఏమున్నది? ఏ ఇంద్రియాలు అంటే ఇంద్రియాలతో సంఘటింపబడినదే కదా దేహము. ఈ దేహమే అంటే ఇంద్రియాలతో కూడినటువంటి దేహమే అస్థిరము, మిథ్య, అబద్ధము, ఇది అశాశ్వతమైనది అని ఎవరికైతే దృఢపడిందో అప్పుడు శరీరం నేను అని అనుకోడు. శరీరాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్య వస్తువు నేను అనుకున్న వానికి ఇక ఆ యొక్క నిర్గుణోపాసనా మార్గము అనేటువంటిది చాలా సులభము.
అంటే దేహం యొక్క ఈ దేహము నేను అనేటువంటి భావన లేనప్పుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నట్లే. అలా ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మానుష్ఠానం చేస్తాడు. ఏ కర్మ చేసినా కూడా ఎటువంటి కోరిక లేకుండా దాన్నంతా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసేటువంటి కర్మ యొక్క అనుష్ఠానం చేత, ఈశ్వరుని యొక్క ఉపాసన చేత కూడా చిత్తశుద్ధిని పొందినటువంటి వారికి ఇక నిర్గుణోపాసన అనేటువంటి దాని యందు ఏమైనా కష్టం ఉంటుందా? ఉండదు కదా. అంటే మనకి నిర్గుణోపాసన అని చెప్పబడింది అధికతరమైనటువంటి క్లేశవంతమై ఉన్నది, చాలా కష్టతరముతో కూడుకొని ఉన్నది అని చెప్పడం చేత ఆ కష్టం కూడా ఎవరికి? దేహము నేను అని భావించే వారికి, దేహము శాశ్వతము అని భావించే వారికి మాత్రమే అది కష్టతరమై ఉంటుంది నిర్గుణోపాసన. ఇంద్రియాల యొక్క నిగ్రహం లేని వారికే అని కదా చెప్పడం. అయితే సగుణోపాసన చేత చిత్తశుద్ధిని పొందనటువంటి వారికి మాత్రమే అని అంత కష్టం అని మనం గ్రహించాలి. ఈ సగుణోపాసన చేత చిత్తశుద్ధిని పొందలేదు. ఆ యొక్క ఎప్పుడైతే చిత్తం శుద్ధత్వం అవుతుందో అప్పుడు సగుణోపాసన నుండి శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా వాడు ఆ యొక్క ఇక ఆ సగుణోపాసన అనేటువంటిది నిర్గుణోపాసనకు దారితీస్తుంది. అంటే దేహాభిమానం లేనటువంటి వారికి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారికి నిర్గుణ మార్గము, గుణాతీతమైనటువంటి ఆ బ్రహ్మోపాసన అతి సులభంగా ఉన్నదే అవుతుంది. జీవుణ్ణి పరమాత్మ సాన్నిధ్యానికి తప్పకుండా చేర్చగలుగుతుంది అని మనకి పరమాత్మ చెప్పే ఉన్నారు కదా. ఈ విషయాన్ని కూడా మనం మళ్ళీ ఈ సందర్భంలో జ్ఞాపకానికి తెచ్చుకునేటువంటి విచారణ చేసుకోవాలి అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.